అందరికీ హాయ్. గుడ్ మార్నింగ్. బీఎస్ఎఫ్‌కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, అస్సాం రైఫిల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్, స్టెనోగ్రాఫర్ మరియు ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో, ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో, ఆన్లైన్ డేట్ కూడా ఇప్పుడు కూడా ఆన్లైన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒకసారి దాన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్‌లో డీటెయిల్స్ అనేది మొత్తం పెట్టేసినాను. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పర్సనల్ డైరెక్టరేట్, రిక్రూట్మెంట్ సెక్షన్ అని చెప్పి వాళ్ళ యొక్క లింక్ అనేది ఇచ్చినాడు. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చినాను. ఆన్లైన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ స్టెనోగ్రాఫర్, కాంబినెంట్ స్టెనోగ్రాఫర్, హెడ్ కానిస్టేబుల్ అండ్ మినిస్ట్రియల్, కాంబినెంట్ మినిస్ట్రియల్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ అండ్ వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, హవల్దార్ క్లర్క్ ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2024 అనమాట. ఇందులో ఈరోజు అనేది ఇప్పుడే జస్ట్ నౌ ఆన్లైన్ అనేది స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసుకోవచ్చు. రేపు నెల 8వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ అనేది చేసుకోవాల్సి అనేది ఉంటుంది. ఇందులో యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ వచ్చి పిఎస్టీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ పీఈటీ ఉంటుంది, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు, తర్వాత స్కిల్ టెస్టు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత మెడికల్ ఎగ్జామినేషను అనేది ఒక ప్రాసెస్. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ జాబుకు సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు మరియు స్టెనోగ్రాఫరు, కాంబినెంట్ స్టెనోగ్రాఫరు, వారెంట్ ఆఫీసర్కి సంబంధించి లెవెల్ 5 కింద వస్తుంది. ఇవి యొక్క శాలరీ వచ్చి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. అంటే మీరు ట్రైనింగ్లోనే 40,000 పైన తీసుకుంటారు. హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్, కాంబినెంట్ మినిస్ట్రియల్, హవల్దార్ క్లర్క్కి సంబంధించి 25,000 అంటే మీరు ట్రైనింగ్లోనే 35,000 అయితే మీరు తీసుకుంటారు అలవెన్స్లు కాకుండానే. మరి అలవెన్స్లు యాడ్ అయితే ఇంకా ఎక్కువ శాలరీ అనేది వస్తుంది. ఇందులో వ్యాకెన్సీస్ డీటెయిల్స్ అనేది చూద్దాం. మెజారిటీగా బీఎస్ఎఫ్లో మేలు, ఫీమేల్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో మేలు, ఫీమేల్కి సంబంధించి 21 పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీలో మేలు, ఫీమేల్కి సంబంధించి 56 పోస్టులు ఉన్నాయి. సిఎస్ఎఫ్లో మేలు, ఫీమేల్కి సంబంధించి 146 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బీకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఎందుకు షార్ట్కట్గా చెప్తున్నాను, ఆల్రెడీ దీని గురించి మీకు చెప్పేసినాను కాబట్టి అందుకోసం షార్ట్కట్గా చెప్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, కాంబినెంట్ మినిస్ట్రియల్, హవల్దార్ క్లర్క్కి సంబంధించి బీఎస్ఎఫ్ మేలు, ఫీమేల్కి సంబంధించి 302 పోస్టులు, సిఆర్పిఎఫ్ మేలు, ఫీమేల్కి సంబంధించి 282 పోస్టులు, ఐటీబీపీ మేలు, ఫీమేల్కి సంబంధించి 163 పోస్టులు, సిఎస్ఎఫ్ మేలు, ఫీమేల్కి సంబంధించి 496 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్బి మేలు, ఫీమేల్కి సంబంధించి 5 పోస్టులు, అస్సాం రైఫిల్కి 35 పోస్టులు అనేది మేలు, ఫీమేల్కి సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. ఇందులో 10% వ్యాకెన్సీస్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే ఇస్తారు. ఈ 1526 పోస్టులో వాళ్ళకి ఒక 10% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఏజ్ లిమిట్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాలు అయితే, ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీలకి వచ్చి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీలకి అయితే ఇక్కడ ఉన్నది చూడండి, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకి అయితే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ 10+2 ఎగ్జామినేషన్ టికెట్ బోర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చి రెండింటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. కానీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సంబంధించి టైపింగు, షార్ట్ హ్యాండ్ అనేది ఉంటే మీరు అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజు సంబంధించి ₹100 అప్లికేషన్ ఫీజు అన్ని కేటగిరీలకు సంబంధించి. ఇందులో రిలాక్సేషన్ అనేది అంటే ఎగ్జామ్షన్ అనేది ఉంది. అందులో ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఫీజు అయితే ఎగ్జామ్షన్ అనేది ఉంది. వాళ్ళ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎగ్జామినేషన్ సెంటర్లు వచ్చి
మెజారిటీగా నాకు తెలిసి తెలంగాణ గాని, ఆంధ్ర గాని ఖచ్చితంగా 100కి 100% ఉంటది. ఇక్కడ చూడండి ఇచ్చేసాడు తెలంగాణ. ఇక్కడ చూడండి తెలంగాణ గ్రూప్ సెంటర్ చంద్రయానగుట్టకు సంబంధించి చంద్రయానగుట్ట అనేది ఇచ్చాడు. బీఎస్ఎఫ్ వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. కానీ అన్ని సెంటర్‌లోనూ ఫిజికల్ ఉంటది. అన్ని సెంటర్‌లోనూ ఎగ్జామినేషన్ అనేది ఉంటదనమాట. సో, ఈ తెలంగాణకు సంబంధించి ఆహ్, కర్ణాటక, తెలంగాణ, తెలంగాణకు సంబంధించి గ్రూప్ సెంటర్ చంద్రయానగుట్టలో అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది అక్కడ ఉంటది. ఫిజికల్ కూడా అన్నీ అక్కడే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఈ ప్రాసెస్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్‌కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్టు. థర్డ్ ఫేజ్‌లో స్కిల్ టెస్టు. ఆ స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. తర్వాత మెడికల్‌లో డీఎంఈ, నెక్స్ట్ ఆర్ఎంఈ. డీఎంఈ అంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను. ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇందులో పీఎస్టీ ఫస్ట్ పేజ్‌లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కి సంబంధించి 165 సెంటీమీటర్సు హైటు, 77 సెంటీమీటర్స్ చెస్టు, ఎక్స్టెండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలకైతే 162.5 ఉంటే సరిపోతుంది. సేమ్ చెస్ట్ అనేది ఇద్దరికి ఒకేలాగా ఉంటే సరిపోతుంది. ఇందులో ఒక చిన్న మిస్టేక్ నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి ఇందులో 162.5 సెంటీమీటర్ హైటు, చెస్ట్ వచ్చి 76 సెంటీమీటర్స్ నుంచి 81 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 150 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ పీఈటీకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 1.6 కేఎమ్ 6 మినిట్స్‌లో అనేది పరిగెత్తాల్సి ఉంటది. 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో 1.6 కేఎమ్ అబ్బాయిలు పరిగెత్తాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 800 మీటర్సు 4 మినిట్స్ 45 సెకండ్స్‌లో అయితే వారు కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటది. మిగతాది ఇంకేం అవసరం లేదు. ఈ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటదంటే, ఈ పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎగ్జామ్ అనేది సెకండ్ స్టేజ్ అనమాట. సెకండ్ ఫేజు. వీటిలో ఇంగ్లీష్, హిందీలో 20 మార్క్స్ ఉంటది. 20 క్వెషన్స్ 20 మార్క్సు. జనరల్ ఇంటెలిజెన్స్ 20 క్వెషన్స్ 20 మార్క్సు. అర్థమెటిక్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20 క్వెషన్స్ 20 మార్క్సు. నెక్స్ట్ క్లెరికల్ యాప్టిట్యూడ్ 20 క్వెషన్స్ 20 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి 20 క్వెషన్స్ 20 మార్క్స్ అనేది ఉంటదనమాట. ఇందులో 1 అవర్ 40 మినిట్స్‌లో 100 మార్క్స్‌లో అనేది కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటది. ఇందులో నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీలోనే ఉంటది. సో, ఎగ్జామ్‌కి సంబంధించి మరియు రన్నింగ్‌కి సంబంధించి మీకు క్లారిటీ అనేది ఉంటది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ నార్మ్స్ అండ్ కంప్యూటర్ ఏఎస్ఎక్స్ స్టెనో కాంపిటెంట్‌కి సంబంధించి ఆహ్, డిక్టేషన్ లాగా రాయాల్సి ఉంటది. 10 మినిట్స్‌లో 80 వర్డ్స్ అనేది టైమింగ్ పెడతారు. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ టైమ్ టు 50 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 65 మినిట్స్ ఆర్ హిందీ ఇన్ కంప్యూటర్‌లో అనేది మీకు చేయాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చి స్కిల్ టెస్ట్‌కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్, మినిస్టర్ ఉంటది చూడండి. దానికైతే హౌల్దార్ క్లర్క్ వాటికైతే టైపింగ్ అనేది 1 మినిట్ ఫర్ 35 డబ్ల్యూపీఎం అని చూడండి. వర్డ్స్ పర్ మినిట్ అనమాట. అంటే లోయర్ చేసుకుంటే చాలు. వెరీ వెరీ సింపులు. ఈజీగా మీరు జస్ట్ ఊరికే కంప్యూటర్‌లో నేర్చుకున్నా సరే మీరు 30 35 వర్డ్స్ పర్ మినిట్ ఈజీగా మీరనేది కంప్లీట్ చేయొచ్చు. టైపింగ్ చేసిన వాళ్ళకైతే మీరు ఈజీగా గాల్లో ఎగరగొట్టొచ్చు టైపింగ్ అనేది. సో, టైపింగ్ అనేది ఎవరైనా చేసిన వాళ్ళుంటే మాత్రం మీకు చాలా సింపులు. సో, అది నేర్చుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటది. నేర్చుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేశాను దాని గురించి. టైపింగు సంబంధించి లోయరు, హై స్పీడు 3 స్టేజెస్ ఉంటాయి. నేను హై స్పీడు అనేది కంప్లీట్ చేశాను. అంటే 75 వర్డ్స్ పర్ మినిట్ అనేది నేను కంప్లీట్ చేసి పాస్ అయ్యాను. సో, నా గ్రేడింగ్ కూడా నాకు ఏ గ్రేడ్‌లో నేను పాస్ అయ్యాను. సో, 95 మార్క్స్ ఎంతో సంథింగ్ అప్పుడెన్నో వచ్చాయి హై స్పీడ్‌లో నాకు. సో, నేర్చుకొని పెట్టుకోండి. ఎందుకైనా ఉపయోగపడతది ఫ్యూచర్‌లో. సో, టైపింగ్ అనేది లోయర్ అనే చేయండి. మినిమమ్ లోయర్ చేసుకున్నా సరే ఉపయోగపడుతుంది ఎక్కడో చోట మీకు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్‌లన్నిటికి లోయరే వాడతారు. హై స్పీడ్ అంత అవసరం లేదు. నేనప్పుడు ఖాళీగా ఉన్నానని చెప్పి లోయర్, హైర్ అన్నీ హై స్పీడ్ అన్నీ చేసుకున్నాను. మీరు లోయర్ చేస్తే చాలా అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇంక మీరు చేస్తానంటే మీ ఇష్టం అది. మీ ఒపీనియన్. మీరు చేయాలంటే చేయండి. అదొక ప్యాషన్ అంతే. ఒకసారి చేసినారంటే ఆటోమేటిక్‌గా ఇంకా మళ్ళీ మళ్ళీ అప్‌డేట్ అవ్వాలి. ఇంకా ఇంకా చేయాలి అనే ఫీలింగ్ వస్తూనే ఉంటుందనమాట. సో, ఇది మెజారిటీగా ఇందులో నోటిఫికేషన్‌కి సంబంధించి
మళ్ళీ ఇప్పుడు నేను మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో నేను ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా పెట్టినాను ఫుల్‌గా. మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు పీడిఎఫ్‌తో సహా మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఇప్పుడు పెడతాను. ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.